లాంగ్ వీకెండ్ అని చెప్పి మేము 2 day ట్రిప్ ప్లాన్ చేసాం. కాలిఫోర్నియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్. కానీ ఈరోజు మేము నేర్చుకుంది ఏంటంటే లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు లేట్గా స్టార్ట్ అవ్వకూడదు. ట్రాఫిక్ టూ మచ్ ఉంది. లాస్ట్ 1 hour నుంచి 25 miles/hour స్పీడ్లో వెళ్తున్నాను. స్టే ట్యూన్డ్, యూ విల్ లవ్ ద ప్లేసెస్. లెట్స్ గో. ఇప్పుడే లంచ్కి ఆగాము క్రువాతాయ్ అనే రెస్టారెంట్లో, మాంట్రే అనే సిటీలో. ఇంకా దారిలోనే డెస్టినేషన్కి వెళ్ళాలి. ట్రాఫిక్ వల్ల టూ మచ్ లేట్ అయిపోతుంది. అమ్మ సూపర్ ఫుల్ అయిపోయింది. ఇంకెక్కడ ఆగేది లేదు. డైరెక్ట్ మన డెస్టినేషన్కి. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 5 hours డ్రైవ్ చేసాక వచ్చేసాము. ఏంటి బీచ్కి వచ్చేసాం అంటున్నాడు అనుకుంటున్నారు. ఇట్స్ యాక్చువల్లీ బీచ్ కాదు, 17 mile డ్రైవ్. సో ఈ బీచ్ చుట్టూరు ఉంటుంది డ్రైవ్. బాగా రిచ్ పీపుల్ ఉండే కమ్యూనిటీ ఇది. సో లోపలికి రావడానికి $12.5 పే చేసి సరిపోతుంది. బట్ యూ కెన్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ హియర్. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి స్పానిష్ బే బీచ్. స్పాట్స్ 3, 4, 5 డన్. టోటల్ 17 spots ఈ 17 mile డ్రైవ్లో. ఎండ ఉండడం వల్ల మీకు ఆ కలర్స్ తెలియట్లేదు అనుకుంటా కెమెరాలో, బట్ దే ఆర్ యాక్చువల్లీ రియలీ గుడ్. ఇది చైనా రాక్ అంట. అంటే ఇదివరకు చిన్నప్పుడు 1800sలో చైనీస్ వాళ్ళది చిన్న ఫిషింగ్ విలేజ్ ఉండేదంట ఇక్కడ. సో ఆ రాక్స్ ఇవన్నీ. మీరు కూడా 17 mile డ్రైవ్ వచ్చే ప్లాన్ ఉంటే కొంచెం బీచ్లో దిగేటట్టు రండి. దెర్ ఇస్ ఎ గుడ్ స్పాట్ హియర్. ఇదేంటిదమ్మా, సీల్ రాక్ స్పాట్ కదా. మాకు ఆ సీల్ రాక్ కానీ సీల్స్ కానీ కనిపించలేదు కానీ, బట్ ఇట్స్ ఎ గుడ్ స్పాట్ ఫర్ ద బీచ్ ఏరియా. కెమెరాలో కనిపించలేదు కానీ కొన్ని సీల్స్ ఉన్నాయి ఓషన్లో కొంచెం దూరంగా, కానీ కెమెరాలో రికార్డ్ అవ్వట్లేదు అసలు. రిఫ్రెష్మెంట్ బ్రేక్ మధ్యలో ఇక్కడ మార్కెట్స్ అని ఉన్నాయి. సో చూడడానికి వచ్చాం. ఈ బుడ్డి కార్నర్ బిల్డింగ్ 4 million అంట. ఇది నాట్ బ్యాడ్. ఇది 4.5. మార్చేసా. ఆ కారెంట్ గెస్ట్ చేయండి. ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఇప్పటిదాకా ఐ డెంట్ ఫీల్ దట్ వావ్ ఫ్యాక్టర్. 7 mile డ్రైవ్ అని చాలామంది చెప్పారు. సారీ 17 mile డ్రైవ్ అని. సో ఇప్పటిదాకా అయితే డెంట్ ఫీల్ దట్ వావ్ ఫ్యాక్టర్. మేబీ కొంచెం సన్సెట్ టైం, ఈవినింగ్ అండ్ ఇంకా చూడాల్సిన ప్లేసెస్లో ఇంకేమైనా ఉంటాయో చూద్దాం. బట్ లెట్స్ సీ. ఫైనల్లీ 17 mile డ్రైవ్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ స్పాట్ మేము చూద్దాం అనుకుంది కవర్ చేద్దాం అనుకుంది ఈరోజు బిగ్ సర్ మొత్తం కాదు, బట్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. దారిలో ఒక స్పాట్ ఉంటే ఆగాము. ఇట్స్ యాక్చువల్లీ రియలీ గుడ్. పొద్దున్న మేము చూసిన అన్నింటి దానికంటే దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్. చాలా బాగుంది. సో ఐ థింక్ 17 mile డ్రైవ్ కంటే ఫస్ట్ ఇఫ్ యూ హ్యావ్ టు కమ్ ప్లాన్ ద బిగ్ సర్ హైవే, ద హైవే 1. చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా హోటల్ అయితే బుక్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ అది చేయాలి కార్లో కూర్చొని. ఫోన్లో ఏమో ఛార్జింగ్ జస్ట్ I think 15% ఉంది. సో వీ నీడ్ టు కవర్ ఇట్ ఫాస్ట్.
ఫైనల్గా హోటల్ రీచ్ అయిపోయాం. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. ఈరోజు చూసినట్లో బిగ్ సర్ డ్రైవ్ ఒకటి వాజ్ అమేజింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. బాయ్.